నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ రోజుకి సర్జరీ చేసుకొని 15 నెలలు కంప్లీట్గా వస్తుందన్నమాట. 1 ఇయర్ తర్వాత రిజల్ట్ ఎట్లుందో మీరు చూశారు. ఆ తర్వాతకి మళ్ళీ నేను రివ్యూ వీడియో చేయలేదన్నమాట. ఇప్పుడు 1 ఇయర్ మీద 3 మంత్స్ అవుతుంది. ఈ 3 నెలలు ఇంకా 15 మంత్స్ కదా మనకి. ఈ 15 మంత్స్లో నా రిజల్ట్ ఎట్లా ఉంది అంటే ఎట్లా ఉంది, సక్సెస్ ఉందా, ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎట్లా ఉందని మీకు చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడే అంటే మామూలుగా పడుకొని లేచిన తర్వాతకి మార్నింగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది నా ఫ్రంట్ వ్యూ కండిషను. మీరు చూసుకుంటే ఇట్లా ఉందన్నమాట. హెయిర్ కొంచెం బాగా పెరిగింది, నేనే కావాలని కొంచెం పెంచుతున్నా. దాని తర్వాతకి ఇది మన లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇట్లా ఉందన్నమాట. చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది మామూలుగా ఇక్కడ టెంపుల్స్ నాకు సర్జరీ అయింది, ఇక్కడ సర్జరీ అయిందనమాట. ఇది నా సైడ్ అనమాట. ఇది మన మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లాగా ఉంటుంది కదా, ఇది ప్యాటర్న్. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉందన్నమాట. చూడవచ్చు మీరు, ఇక్కడ మనకి సర్జరీ అయిన ఏరియా ఇది టెంపుల్ ఏరియా. ఇది ఇట్లా ఉందన్నమాట. హెయిర్ కొంచెం బాగా పెరిగింది, హెయిర్ కట్ చేయించుకోవాలి. నెక్స్ట్ వెనక ఇది డోనర్ ఏరియా, చాలా పెరిగింది అనమాట. ఇది కూడా మళ్ళీ ఒకవేళ ఇంకోసారి సర్జరీ చేసుకున్నా కూడా మనకి దీనికి సరిపడే హెయిర్ ఉందన్నమాట. ఇది డోనర్ ఏరియా. ఓకే, ఇట్లా ఉందన్నమాట మన కండిషను. 15 మంత్స్ తర్వాతకి రివ్యూ విధంగా ఉంది. నేను ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది సర్జరీ చేసుకున్న తర్వాత హెయిర్ ఉంటుందో పోతుందో అని ఒక భయంతో ఉంటారు అనమాట. సో నేను 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లా చేసుకుంటూ మీకు ఒక అవగాహన కోసం చేస్తున్నాను అనమాట. ఎర్లీ 3 మంత్స్కి, ఎవ్రీ 2 మంత్స్కి మనం ఇట్లా చేసినట్లయితే మీకు కూడా చూసే వాళ్ళకి అరే ఇట్లా ఉంది కదా బ్రో కండిషన్, మనకు కూడా ఏం కదని కొంచెం కాన్ఫిడెంట్ రావడానికి నేను ఎవ్రీ 2-3 మంత్స్కి వీడియో చేస్తుంటాను అనమాట. సో ఇంకా మీలో ఇంకెవరైనా ఏ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన నెంబర్ ఉంది, ఆ నెంబర్ క్లినిక్ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. నాదే, బట్ అది నాకు కొంచెం కాల్స్ ఎక్కువ రావడం వల్ల నేను క్లినిక్ వాళ్ళకి ఇచ్చిన. వాళ్ళు మీతో మాట్లాడతారు, లేకపోతే మెసేజ్ చేస్తా కానీ చాటింగ్ చేసి రిప్లై చేస్తారనమాట. మీకు ఏ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేస్తారు. సో మీకు ఇంకెవరైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను వాటికి రిప్లై ఇస్తాను. అంటే వీడియోలు చేయడం ద్వారా రిప్లై ఇస్తుంటాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.